హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని, ముఖ్యంగా హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి మన ఇంటి వంటలో ఒక పాత రెసిపీనే కొంచెం కొత్తగా హెల్తీగా అయితే ట్రై చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉంటాయంటే మనం ఇంట్లో వాళ్ళని, చిన్నవాళ్ళని కానీ పెద్దవాళ్ళని కానీ అస్సలు కంట్రోల్ చేయలేము, తినకూడదు అని. అలాంటి ఫుడ్ ఐటమ్స్ మనం ఇంట్లోనే హెల్తీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలని చూద్దాము. ఇది సమోసా. సమోసా అంటేనే ఆయిల్ ఫుడ్ కదా, మరి ఆయిల్ లేకుండా ఎలా చేస్తారట? ఈ రెసిపీ యొక్క స్పెషల్ అయితే అదే. మనం నార్మల్గా సమోసా అంటేనే డీప్ ఫ్రై కదా, మనం అస్సలు డీప్ ఫ్రై లేకుండా సమోసా రెసిపీ అయితే చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బాండి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని, వెజిటేబుల్స్ అన్నీ కూడా మీ ఇష్టం అండి, మీకు ఏవి ఇష్టం ఉంటే అవి యాడ్ చేసుకోండి. కానీ మెయిన్గా అయితే ఒక 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే 4 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అవి వేగిన తర్వాత మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొందరు ఆనియన్ అని, ఆలు అని, కార్న్ అని ఇలా సపరేట్‌గా చేస్తారు కదా, మనం అన్నీ కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటాము. ఇవన్నీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి. మనం పోపు వేసిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని, తర్వాత అందులో చూసారు కదా, ఒక పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ చల్లిన తర్వాత 2-3 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీనిపైన ఒక స్పూన్ వరకు సోంపు అనేది కలుపుకొని మొత్తం కలబెట్టేసుకుంటే సరిపోతుందనమాట. మనం ఎక్కడైనా ఇది మొత్తం మనం హెల్దీ ప్రాసెస్లోనే చేస్తున్నాం కాబట్టి మనం ఎక్కడ కూడా మైదా పిండి అనేది వాడట్లేదు. బయట బేకరీస్లో మొత్తం కూడా సమోసా మైదా పిండితోనే చేస్తారు. మనం అలా కాకుండా గోధుమ పిండితో చేద్దాము. దీనికోసం ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకొని అందులో ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని, స్పూన్ వాము, ఇంకా ఈ బ్లాక్గా కనిపిస్తున్నాయి కదా, ఇవి కలోంజీ సీడ్స్ అంటారు. మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే లేదు. కొన్ని బేకరీస్లో మనకి స్పెషల్గా అమ్ముతారు కదా సమోసా, అందులో బ్లాక్గా కనిపించేవి ఇవేనమాట. సో అది ఆప్షనల్. ఇలా పిండి మొత్తం మనం మరీ సాఫ్ట్గా కాకుండా గట్టిగా కాకుండా ఒక మోతాదులో కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 2 షేప్స్లో అయితే చేస్తున్నాను సమోసా. ఇలా చపాతీ పిండి అంత ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని 4 భాగాలుగా కట్ చేసుకొని మధ్యలో ఇప్పుడు చూపించినట్టుగా ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను చాకుతోని. ఇందులో మనం ఏదైతే చేసుకొని పెట్టుకున్నామో ఆ స్టఫ్ అంతా కూడా ఇందులో పెట్టుకోవచ్చు. ఇలా డిజైన్గా వస్తుందన్నమాట సమోసా. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మరీ మందంగా ఒత్తకూడదు, అలానే పల్చగా కూడా ఉండకూడదు. పూరీలు ఎలా అయితే చేస్తామో ఆ సైజులో ఉంటే సరిపోతుంది అనమాట. ఇందులో మనం స్టఫ్ అంతా కూడా ఫిల్ చేసిన తర్వాత మనం దీన్ని నీట్గా క్లోజ్ చేసుకోవాలి, బయటికి రాకుండా. ఒకవేళ మీరు డీప్ ఫ్రై చేసినట్లయితే దీన్ని అసలు బయటికి రాకుండా నీట్గా క్లోజ్ చేసుకోవాలి. ఎడ్జెస్లో ఇలా కొందరు మైదా పిండితో చేస్తారు క్లోజ్ అవ్వడానికి, అలా అవసరం లేదండి. నార్మల్గా వాటర్తో తడుపుకున్నా కానీ నీట్గా క్లోజ్ అవుతుంది. నేను ఇక్కడ డీప్ ఫ్రై చేయట్లేదు, ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను కాబట్టి కొద్దిగా నాకు గ్యాప్ వచ్చినా పర్వాలేదు. మీరు ఒకవేళ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలంటే మాత్రం పఫ్ అనేది బయటికి రాకుండా చేసుకోండి. చూడడానికి ఇంత బాగా కనిపిస్తే పిల్లలు బయట తినాలని ఎందుకు అడుగుతారు? అసలు అడగరు కదా. ఇక్కడ నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాను. కొద్దిగా బటర్ పేపర్ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఆ సమోసా అంతా కూడా ఇందులో పెట్టేసుకోవడమే. ఒక 6-7 వరకు పడతాయి. నేను కలిపిన పిండికి మాత్రం ఒక 15 వరకు సమోసా అవుతాయి. అవి పెద్ద సమోసాలు చెప్తున్నాను నేను కౌంటు. ఇది నేను మామూలుగా ఫ్రైయర్లో కాబట్టి నేను 120 degreesలో పెట్టేసుకొని 10 minutes అయితే పెట్టాను. నేను ఇంకా ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా వస్తాయో ఏంటో ఎయిర్ ఫ్రైయర్లో అనుకున్నాను, కానీ లోపటంతా పచ్చిగా ఉంటాయేమనుకున్నాను. కానీ మనం ఎలా అయితే ఆయిల్ ఫ్రై చేస్తామో అంత బాగా వచ్చినాయి, అంతకంటే బాగా వచ్చినాయి. చాలా క్రిస్పీగా వచ్చింది కూడా. ఇంకొక షేప్ వచ్చేసి మనం ఇక్కడ పిండి ముద్ద అంతే తీసుకోవాలి, చపాతీ పిండి ముద్ద అంతా తీసుకొని రౌండ్గా కాకుండా ఇలా ఓవెల్ షేప్లో చేసుకోవాలి. నిజానికి ఈ ఫోల్డ్ అనేది చాలామంది భయపడతారు సమోసా చేయాలంటే. చాలా ఈజీ. మనం ఇలా మధ్యలో కట్ చేసుకొని 2 భాగాలుగా ఇలా కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని ఫోల్డ్ బయటికి రాకుండా పిండి అనేది ఇలా నీట్గా పెట్టేసుకొని దాంట్లో పఫ్ అనేది పెట్టుకోవడమే. పెట్టిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, చూపించినట్లు చేసేసుకోండి. చాలా ఈజీగా వస్తుంది ప్రాసెస్ అంతా కూడా. ఇలా నేను 2 రకాలుగా అయితే సమోసాను అయితే చేసి చూపిస్తున్నాను. మీ ఇష్టం, మీకు ఏది కరెక్ట్గా వస్తుంది అనుకుంటే అది చేసుకోండి. కానీ నిజానికి 2 చాలా ఈజీ. అంటే మడత సమోసాలు ఉంటాయి కదా, వాటికన్నా కూడా ఇవి చాలా ఈజీగా వస్తుంది అనమాట. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకోవడమే. నేనైతే ఇవి 2 కూడా ఎయిర్ ఫ్రైయర్లోనే చేశాను, డీప్ ఫ్రై అయితే చేయలేదు. ఇలా చేసి పెట్టుకున్న సమోసాని మీకు వీలైతే ఎయిర్ ఫ్రైయర్లో చేసుకోండి, లేదంటే డీప్ ఫ్రై చేసుకోండి. బయట దొరికే వాటికన్నా చాలా సేఫ్. ఎలాంటి ఆయిల్స్ యూజ్ చేస్తారో తెలియదు. అలా వాటికన్నా ఎప్పుడైనా ఒకసారి పిల్లలు అడిగినప్పుడు ఇలా ఇంట్లోనే ట్రై చేయండి. ఇది ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.